ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ ఓ సంచలనం. సినిమాల్లోనే కాదు రాజకీయ వ్యవస్థలో కూడా ట్రెండ్ సెట్ చేశారు ఆయన. రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి పరిపాలనలో తనదైన ముద్రను వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించి నేటితో 100 రోజులు పూర్తవుతోంది. బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో దూసుకుపోతున్నారు. డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు పవన్. ఏరు కోరి తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలకు ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో వరల్డ్ రికార్డును సాధించి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలన వరల్డ్ రికార్డుగా యూనియన్స్ గుర్తించి ఆయనకు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు.